అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్ డ్రై ఫ్రూట్స్తో స్వీట్ అండి। బెల్లం పంచదార లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు। అది ఎలాగో ఇప్పుడు చూద్దాం। 2 స్పూన్లు పంకిన్ స్వీట్స్ అండి ఇవి। నెక్స్ట్ 3 స్పూన్స్ పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్। నెక్స్ట్ వాల్నట్స్ అండి ఇవి అంజీర పండు కిస్మిస్ అండి। అంజీర పండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। నెక్స్ట్ జీడిపప్పు, నెక్స్ట్ పిస్తా పప్పు, నెక్స్ట్ బాదం పప్పు, తర్వాత ఇవి ఉసిరికాయ అండి, పెద్ద ఉసిరికాయలు, స్వీట్ ఉసిరికాయలు। ఇవి వెజిటబుల్ షాప్లో దొరుకుతాయి। 3 ఇలాచీలు, 1 స్పూన్ గసగసాలు, ఇవి పిక్క తీసేసిన ఖర్జూర పండు అండి। ఒక 5-6 తీసుకున్నాను నేను స్వీట్కి తగ్గట్టు। స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని గసగసాలు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకుని చిన్న మంట మీద స్లోగా వేపుకోవాలి। చాలా స్లోగా వేపుకోవాలండి। ఇవి ఆరోగ్యానికి పిల్లలకి చాలా మంచిది। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 ఇలాచీలు, వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొద్దిగా బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఖర్జూర పండు వేసి ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి। ఇలా మెత్తగా అయిన తర్వాత పొడి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు స్లోగా కలుపుకోవాలి। ఇదే విధంగా 1 నిమిషం కలుపుతూ ఉండాలండి। ఇలా కలిపిన తర్వాత మనకి ఉండ అయ్యేలాగా అనిపిస్తుంది। అలాంటప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి ఆ మిశ్రమం వేసేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు 1 ఇంచు మందంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత పైన గసగసాలు వేసుకోవాలి। ఇదే విధంగా రౌండ్గా కూడా చేసుకోవచ్చండి। నేనైతే ఇలా చేశాను। ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి। అంతేనండి, చాలా ఈజీ। 10 నిమిషాల్లో తయారు చేసుకునే డ్రై ఫ్రూట్స్ స్వీట్ అండి। తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।